నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్రంలోని భాజపా మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం. దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నబోతుందా? లేదు కదా. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నామని యోగి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై ఆయన విమర్శలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. సమగ్ర శిక్షా కార్యక్రమం కింద భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రక్రియలో భాగంగా నాగాలాండ్కు చెందిన 2 ప్రతిభావంతులైన విద్యార్థులు జపాన్ సకురా సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. ఏపీలోని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. సుమారు 50 రోజుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంస్కరణలను అమలు చేస్తోంది. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠ్య, నోట్ పుస్తకాలతో కూడిన విద్యామిత్ర కిట్లను అందజేస్తోంది. ఇక మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ అందించబోతున్నారు. 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ప్రభుత్వం రవాణా ఖర్చుల కోసం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ దూరాన్ని బట్టి ప్రభుత్వం ఏడాదికి 10 నెలల పాటు రవాణా భత్యాన్ని అందించనుంది. ఈ భత్యాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు అంటున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం రవాణా ఛార్జీలను విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ణీత దూరంలో పాఠశాలలు లేకపోతే ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ట్రావెల్ అలవెన్సెస్లు అందించాల్సి ఉంటుంది. వాస్తవానికి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ దూరం, ప్రాథమిక ఉన్నత పాఠశాల 3 కిలోమీటర్ల దూరం, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అంతకు మించి దూరం ఉంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ట్రావెల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను నేడు ప్రభుత్వం జమ చేయబోతోంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు కానుంది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది. విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర నగరాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను సుమారు 30% పెంచేశాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజు పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యారంగం వేగంగా పురోగతి సాధించిందని, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు అనేక రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. యంగ్ ఇండియా పాఠశాలలను ప్రోత్సహించే పేరుతో నిర్లక్ష్యం చేసి విద్యా వ్యవస్థను నాశనం చేయడానికే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నారని ఆరోపించారు. రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.